దేవవచనానికి స్తోత్రం ప్రభువా. మరి ఇంతవరకు స్తుతించి ఉన్నాం, నీకు వందనాలు ప్రభువా. స్తుతించే భాగ్యం ఇచ్చి ఉన్నావు, నీకు వందనాలు ప్రభువా. మరి దేవా వాక్యములకు వెళ్తున్నాగా దేవా, నీ స్వరము చేత మాట్లాడు ప్రభువా, నీ వాక్యము చేత నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం नीति वचन पुस्तक 16వ అధ్యాయం 5వ వచనం. 5वां वचन. సామెతలు 16వ అధ్యాయం 5వ వచనం. नीति वचन पुस्तक 16 अध्याय 5वां वचन. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయంగా వారు శిక్షనొందుదురు. అలాగే 18వ వచనం. 18वां वचन. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. చాలండి. హల్లెలూయా. हालेलुया. మరి ఎవరు పడిపోతారంట? कौन से लोग गिर जाते हैं? గర్వం ఉన్నవారు ఏదో ఒక సమయంలో పడిపోతారు. जिनमें गर्व घमंड होता है वे लोग कभी ना कभी गिरते हैं. గర్వము అనగానే, घमंड वो गर्व कहते हैं, అహంకారము అనగానే अहंकार कहते ही మనిషి ఇంకో వ్యక్తిలో చూసేది ఏంటి? इंसान सामने वाले इंसान में देखता क्या है? గర్విష్ఠులు అహంకారులు ఏ విధంగా ఉంటారు? जो घमंडी व जो अहंकारी लोग किस तरह से होते हैं? చూడంగానే అసహించుకుంటారు, जो देखते ही जो चिढ़ जाते हैं वो, లేదా కోపపడతారు, या गुस्सा होते हैं, ఒకరిని దగ్గరికి తీసుకోరు, किसी को अपने पास नहीं लाते हैं. నువ్వు ఎంత అని మాట్లాడే వారిలో గర్వము గాని అహంకారం గాని ఉంది అని అనుకుంటాము. तुम कितने हो ऐसा कहने वाले लोगों में जो है समझ में आता कि उनमें वो अहंकार वो घमंड है कि कर. కానీ మంచి వారిలో కూడా लेकिन अच्छे लोगों में भी ఏదో ఒక మూలన ఒక గర్వము అనేది దాచుకుని ఉంటుంది. कहीं ना कहीं किसी न किसी कोने में ये घमंड जो है वो छुपा होता है. తెలుసో తెలియని ఒక గర్వము, जो जाने अनजाने ही सही वो एक प्रकार का घमंड जो होता है, అది నిన్ను దేవునిలో ఎదగనివ్వదు. वो तुम्हें खुदा में बढ़ने नहीं देता है. అంటే నీ మట్టుకు నీకు కాదు, माने तुम्हारे अपने आप के उससे कहकर नहीं, నీ ఆలోచనలను బట్టి కాదు, तुम्हारी सोच के कारण नहीं, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎదిగిన వాడిగా ఉండవు. लेकिन खुदा की नजर में तुम बढ़ने वाले व्यक्ति समान नहीं होते हो. ఒక అన్సీన్ ప్రైడ్, जो दिखाई ना देने वाला एक प्रकार का घमंड, ఒక చూడలేని గర్వము. जो ना दिखाई देने वाला एक प्रकार का घमंड. మరి గర్వం ఏం చేస్తుందంట? ये घमंड क्या करता है? మనిషిని పడేస్తుందంట. इंसान को गिरा देता है. మరి అందరికీ తెలుసు లూసిఫర్, सब जानते लूसीफर के विषय में. అదే గర్వము అహంకారమును బట్టి పడద్రోయబడింది. वो उसके उसी घमंड अहंकार के कारण गिरा दिया गया. నాకు అన్నీ ఉన్నాయి, నాకేం తక్కువ అనుకునే ఒక గర్వము, मेरे पास सब कुछ है, मेरे पास किस बात की कमी है कि इस बात का जो घमंड, నాకెవరి సహాయము కావాలి అనే ఒక గర్వము, मुझे किसकी सहायता की जरूरत है कहकर इस प्रकार का घमंड. ఈ యొక్క నాకు ఎవరి సహాయము కావాలి అనే గర్వము ఎంతమందికి ఉండదు? जो है मुझको किसी की सहायता नहीं चाहिए इस प्रकार का घमंड कितने लोगों में होता है? దేవుడిలో ఉన్నప్పటికీ चाहे खुदा में रहने के बावजूद भी నేనే అన్ని చేసుకోగలుగుతాను అనే గర్వం చాలా మందిలో ఉంటది. मैं ही सब कुछ कर सकता हूँ ऐसा घमंड बहुत से लोगों में होता है. నాకు నీ అవసరం లేదు, मुझे तुम्हारी जरूरत नहीं है, నాకు దేవుడు ఉన్నాడు చాలు అని అనుకునే వారు ఎంతమంది ఉండరు? मेरे लिए खुदा काफी है कहकर कहने वाले ऐसे कितने लोग हैं? నీకు దేవుడు ఉన్నాడని ఆ ఒక విశ్వాసము వేరు, जो है तुम्हारे साथ खुदा है कहकर यह विश्वास तुम्हारा ये बात अलग है. అంటే ఒక ఎగ్జాంపుల్ కి చూసుకుంటే माने एक उदाहरण के लिए हम देखते हैं, భార్య భర్తల్లో కావచ్చు, पति और पत्नी के बीच हो सकता है, లేదా కుటుంబ సభ్యుల్లో కావచ్చు, या परिवार के सदस्यों में हो सकता हो. ఎప్పుడైనా कभी भी నాకు నువ్వు అవసరం లేదు, నాకు దేవుడు ఉన్నాడు చాలా అనుకునే పరిస్థితి రాదా? जय मुझे तुम्हारी जरूरत नहीं है, मेरे लिए खुदा काफी है कहने वाली ऐसी परिस्थिति नहीं आती है क्या? ఆ మాట ఎందుకు వస్తుంది? ये बात किस लिए आते हैं? ఎందుకంటే మిమ్మల్ని దేవుడు జతపరిచింది ఎందుకు? खुदा ने तुम्हारी जोड़ी बनाई किस लिए है? నీ దారి నీది, నా దారి నాది, నాతో ఉంటే చాలు అని దేవుడు అనుకుని ఉంటే నీకు ఇంకొక జతని దేవుడు ఎందుకు ఇస్తాడు? तुम्हारा रास्ता तुम्हारा, मेरा रास्ता मेरा, तुम्हारे लिए जो है एक सहायक साथ की जरूरत नहीं है कि तुम सोचे तो फिर खुदा ने तुम्हारी जोड़ी फिर किस लिए बनाया है? నాకు దేవుడు ఉన్నాడు చాలు, నాకు తల్లిదండ్రులు అవసరం లేదు అనుకున్నప్పుడు దేవుడు వారికి నిన్ను బహుమానంగా దేవుడు ఎందుకు ఇస్తాడు? मेरे लिए खुदा है वही काफी है, मुझको माता पिता की जरूरत नहीं है ऐसा कहते तो फिर खुदा ने उन माता पिता को तुम्हें एक जो भेंट के स्वरूप में किस लिए दिया है? సిలువ మీద ఉన్నప్పుడు కూడా ఆయన తల్లిని ఆయన శిష్యుడికి ఎందుకు అప్పగిస్తాడు? जब यीशु मसीह क्रूस पर थे तो अपनी माँ को जो अपने उस चेले के हवाले किस लिए वो करते हैं? నా ఆజ్ఞలకు లోబడిన వాడే నా ఒక సహోదరులు, నా తల్లియు, నా తండ్రియు అన్న ఆయన కూడా, जो मेरी आज्ञा का पालन करते वही मेरे भाई व माता पिता ऐसा कहने वाले वह ఆయనతోనే ఉన్న తల్లిని మరవకుండా ఆయన శిష్యుడికి అప్పగించాడు. उनके साथ रही जो उनकी माँ को जो बिना बोले उन्होंने अपने चेले के हवाले उनकी माँ को कर दिया है. నాకు వాక్యం అంతా తెలుసు అని అనుకునే వారు కూడా ఉంటారు. मैं वचन पूरा जानता हूँ कि ऐसा कहने वाले लोग भी होते हैं. వాక్యము ఎప్పుడు ఒకటే వచనం మీద ఆధారం
చేసుకోకూడదు. कभी भी वचन किसी एक जय वचन पर आधारित तुमको नहीं रहना है. దేవుడు నువ్వు ఎవరిని విడిచిపెట్టినా సరే నేను బహుమానం ఇస్తానన్నందుకు నాకు నువ్వేం అవసరం అని చాలా మంది అనుకుంటారు. चाहे कोई भी तुम्हें छोड़ दे लेकिन मुझको खुदा ही चाहिए, खुदा देगा कहकर जो कहते हैं इस तरह से. అది దేవుడు ఏ సందర్భంలో అన్నాడు, ఎందుకు అన్నాడు, खुदा ने किस लिए कहा है, किस संदर्भ में इस बात को खुदा ने कहा है. నీ ఆత్మీయతను నువ్వు ఏ విధంగా నిలబెట్టుకోవాలనేది अपनी आत्मिकता को तुम्हें किस रीति से बनाए रखना है कहकर వాక్యము లోతులోకి వెళ్ళి అర్థము చేసుకోవాలి. वचन की गहराई में तुमको जाकर इस बात को समझना है. కాబట్టి ఇంకొక వచనము చూద్దాము. అదే సామెతలు 11వ అధ్యాయము 2వ వచనము. उसी प्रकार से हम एक और वचन देखेंगे, नीति वचन की पुस्तक 11 अध्याय उसका दूसरा वचन. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. చాలండి. అహంకారులకు ఏమొస్తుందంట? अहंकारी लोगों में क्या आता है, అవమానము వస్తుందంట. उनको अपमान मिलता है. ఎందుకంటే ఎంత గర్వపడినా, ఎంత అహంకార పడినా, चाहे वे कितना भी घमंड कर ले, कितना ही अहंकार दिखाए, అహంకారం ఉన్న మనిషి, గర్వం ఉన్న మనిషి जिसमें अहंकार व घमंड होता है वह इंसान అవసరం ఉన్నప్పుడు అతను తగ్గించుకోగలుగుతాడా? जब उसको जरूरत पड़ेगी तब वो खुद को दीन बना सकता है क्या. కొన్నిసార్లు గొడవ పడ్డారు, थोड़े समय ऐसा होता है कि झगड़ा किए हो, మీ గర్వంని బట్టి నేనెందుకు మాట్లాడాలి అని వదిలేస్తారు. अपने घमंड के कारण मैं क्यों उनसे बात करूं कहकर छोड़ देते हैं. కానీ అదే మనిషితో సహాయం అడగాలంటే అడుగుతారా? लेकिन उसी इंसान से जब किसी सहायता के लिए मांगना होता है तो फिर मांगते हैं क्या, అడుగుతారా? मांगते हैं क्या. మరి దేవుడు నీ శత్రువును కూడా ప్రేమించమన్నాడు కదా. फिर खुदा ने तो कहा है ना अपने शत्रुओं से प्रेम करो कहकर. కనీసం ఒక నోటి మాటతో కూడా అడగరు. कम से कम अपने मुंह से एक बात के जरिए भी उनसे कुछ नहीं पूछते. ఎక్కడికైనా వెళ్ళాలన్నా మరి నా తోడొస్తావా అని అడగరు. कहीं जाना हो तो मेरे साथ आओगे क्या कहकर भी नहीं पूछते हैं. ఆ సమయంలో కావాలని ఒక్కరే పోతారు. चाहे उस समय में जानबूझकर जो एक ही अकेले ही जाते हैं, ఎందుకంటే చూయించుకోవాలి, क्योंकि दिखाना है खुद నేను చేయగలుగుతానని कि చూయించుకోవాలి. मैं कर सकता हूँ कहकर दिखाना होता है. అంటే ఇవన్నీ చిన్న చిన్నవి, माने ये सब कुछ छोटी छोटी बातें, కానీ కొన్నిసార్లు लेकिन थोड़े समय ఈ చిన్న చిన్న వాటిని బట్టి इन छोटी छोटी बातों के कारण నీలో ఒక గర్వం అనేది ఉండిపోతుంది. तुम में घमंड रह जाता है, తెలియనిది जो अनजान है तुम उससे. భక్తి మంచితనము లాగే కనిపించే ఒక గర్వము, भक्ति और अच्छेपन जैसा ही दिखने वाला एक घमंड तुम में रह जाता అలాంటిదే है. ఒకటి చూసుకుంటే अगर उस विषय में हम देखते हैं तो మత్తయి సువార్త 23వ అధ్యాయము मत्ती पुस्तक 23वां अध्याय 12వ వచనము. उसका 12 वचन. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. చాలండి. హల్లెలూయా. हालेलुया. మరి అందులో ఒక రకమైన గర్వము ఏంటంటే उसमें एक प्रकार का गर्व और घमंड क्या है, నేను గొప్పవాడిని అని అనుకునే ఒక గర్వము, मैं महान हूं कहकर खुद के लिए समझने वाला वह घमंड, నా అంతటి వాడు లేడు అనుకునే ఒక గర్వము, मेरे जैसा कोई नहीं है कहकर जो समझने वाला वो एक घमंड. నీ ఉద్యోగంలో కావచ్చు, चाहे तुम्हारी नौकरी की जगह हो నీ జ్ఞానమును బట్టి కావచ్చు, या तुम्हारे ज्ञान के कारण हो, లేదా దేవుడు నీకు ఇచ్చిన హోదాని బట్టి కావచ్చు. या खुदा ने जो तुमको ऊंची पदवी दी है उस कारण हो सकता है. ఒక ఉదాహరణకి తీసుకుంటే एक उदाहरण के लिए कहते हैं हम, నీకు దేవుడు ఒక హోదా ఇచ్చాడు అనుకో, खुदा ने तुमको एक ऊंची पदवी दी ఆ है, హోదాని బట్టి చాలా మంది గర్వపడతారు. उस ऊंची पदवी के कारण बहुत से लोग घमंड करते हैं. అరే ఈ హోదాలో ఉన్నాను నేను ఇప్పుడు తగ్గిపోతే ఎలా అని ఆలోచించేవారు ఎంతమంది ఉండరు? मैं इतनी ऊंची जो है पदवी पर हूँ, अगर मैं खुद को झुकाकर कम करूंगा तो कैसा होगा, क्या ऐसा कितने लोग हैं जो सोचते नहीं हैं. మరి వాక్యం ఏం సెలవిస్తుంది? तो फिर वचन क्या कहता है, నువ్వు పై స్థానములో ఉండాలంటే మొదట నువ్వు తగ్గించుకోవాలి. अगर तुमको ऊंचे स्थान पर रहना है खुद को तो पहले तुम्हें जो है झुकाना है, दीन बनाना है. నువ్వు బోధించేవాడిగా ఉండాలంటే మొదట నువ్వు ఎలాగుండాలి? तुम्हें अगर दूसरों को सिखाने वाले के समान है तो तुम्हें सबसे पहले कैसे होने चाहिए, తగ్గించుకున్నవాడిగా సేవ చేసేవాడిగా ఉండాలి. खुद को दीन बनाने वाला और सेवा करने वाला व्यक्ति तुमको होना चाहिए. మరి ఒక హోదా రాగానే फिर वो ऊंची पदवी आते ही మనని మనం అస్సలు తగ్గించుకోవట్లేదంటే हम खुद को बिल्कुल भी दीन नहीं बनाते, खुद को झुकाते भी नहीं है. అంటే माने నీ జ్ఞానమును బట్టి నువ్వు నిలబెట్టుకోవడం వేరు, अपने ज्ञान के कारण तुम उसे निभाए रखना वो बात अलग కానీ है. నీ హృదయములో लेकिन अपने हृदय में ఒక తగ్గింపు అనేది లేకుండా तुम में वो दीनता अगर ना हो, ఉంటున్నావంటే అది నీలో ఉన్న ఒక గర్వము. अगर बिना दीनता के तुम रहते हो तो माने तुम्हारे अंदर वह जो घमंड है. ఎంతమంది ఉండరు? कितने से लोग नहीं होते हैं. ఉదాహరణకు అడుగుదాం, ఎవరైనా అత్తలు ఉన్నారా? जो उदाहरण के लिए मैं पूछना चाहती हूँ, यहाँ पर कोई सास है क्या, ఉన్నారు ఎవరైనా అత్తలు? कोई है जो सास है. కోడల్లాగా ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు? जब आप बहू के जैसे थे तो कैसे थे आप, అత్త అవగానే ఎలా అవుతారు? और फिर सास बनते कैसे बन चुके हो. తండ్రిలాగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు? మామ అవగానే ఏం చేస్తారు? जय जब पिता के तौर पर थे तो कैसे थे, फिर उसके बाद ससुर बनने के बाद फिर कैसे बन चुके हो. 5 గంటలకు లేసే అత్త లేవదు. जय 5 बजे उठते तो जय तो उस वक्त सास नहीं उठती है. ఎందుకు? क्यों?
ఇప్పుడు కోడలు వచ్చింది, अब बहू आई है, కోడలు చేయాలి. बहू उठकर करना, అత్త నేను ఎందుకు చేస్తాను? मैं सास हूं, मैं क्यों करूं? ఏ నువ్వు కూడా ఆ ఇంటికి ఒక కోడలువే కదా, तुम भी उस घर परिवार की एक बहू ही हो ना, అవునా కాదా? है कि नहीं? నువ్వు కూడా ఆ ఇంటికి కోడలువే కదా. तुम भी उस घर की बहू ही हो ना, మరి तो మరి ఇదేంటి? फिर ये क्या है? మరి వచ్చిన కోడలి నువ్వు ఏ విధంగా చూసుకోవాలి? जो आई है बहू, आप किस रीति से उसकी देख रेख करनी चाहिए? ఇప్పుడు వచ్చినా సరే రాబోతున్నా సరే ఏ విధంగా చూసుకోవాలి? चाहे अभी वो आई हो या आने वाली हो, तुम्हें कैसे उसकी देख रेख करनी है? చాలా మందికి తగ్గిపోతామేమో అని భయం ఉంటుంది. बहुत से लोगों में इस बात का डर होता है कहीं हम ना जो झुक जावे कहकर, మనుషుల ఎదుట తగ్గిపోతామేమో అని భయము. मनुष्यों के आगे हम कहीं ना झुक जाए कहकर ये डर होता है. కానీ దేవుడు అంటున్నాడు మనుషుల ఎదుట గురించి ఆలోచించకు, मनुष्यों के आगे तुम कैसे रहोगे इस विषय में तुम ना सोचो, నా దృష్టిలో నువ్వు ఏ విధంగా ఉన్నావో ఆలోచించు. मेरी नजरों में तुम किस रीति से हो इस बात के बारे में तुम सोचो. కాబట్టి మనని మనము తగ్గించుకుంటే अगर हम खुद को दीन बनाएंगे तो మనుషుల దృష్టిలో మనం చాలా తగ్గిపోతామేమో పడిపోతామేమో అని ఆలోచిస్తాము. हम ये सोचेंगे कि मनुष्यों की नजरों में हम खुद को बहुत ही जो झुका दिए, हम उनके అందుకే नजरों में गिर దేవుడు गए అంటున్నాడు सोचते हैं. నిన్ను నువ్వు హెచ్చించుకోకు, लेकिन खुदा कहते हैं तुम्हें अपने आप की बढ़ाई नहीं करनी కానీ है, అన్ని విషయములో తగ్గించుకొని ఉండు. लेकिन हर बातों में तुमको दीन बनना है, खुद को झुकाना है. నువ్వు తగ్గించుకొని ఉంటే अगर तुम खुद को दीन बनाओगे, वो खुद को నీ झुकाओगे, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. तब खुदा तुम्हें ऊंचा बढ़ाएगा. మనుషులు కాదు, నీ దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. मनुष्य नहीं, लेकिन तुमको खुदा ही ऊंचा बढ़ाएगा. అదే మనుషుల ఎదుట దేవుడు నిన్ను మళ్ళీ తలగా నియమిస్తాడు. उन्हीं लोगों के सामने खुदा तुम्हें सिर के समान रखेगा. ఒక రోజు ఈ లోకము విడిచినప్పుడు మంచి సాక్ష్యము దేవుడిస్తాడు. जब एक दिन तुम इस दुनिया को छोड़ोगे तो तुम्हारे विषय में खुदा एक अच्छी गवाही ఆయన देगा. ఎదుట నిలబడ్డప్పుడు ఆయనే ఒక మంచి సాక్ష్యమునిచ్చి जब तुम उस खुदा के आगे खड़े रहोगे तो खुदा तुम्हारे विषय में एक अच्छी गवाही నిన్ను देगा. నా కుమారుడా నా కుమార్తె అని ఆయన పిలుచుకుంటాడు. मेरे बेटे मेरी बेटी के वो तुम्हें अपने पास बुला लेंगे. అదే విధంగా ఇంకో రకమైన ఒక గర్వము एक और प्रकार का जो घमंड होता है, మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి వచనము, मत्ती पुस्तक 6वां अध्याय इसके पहले वचन में ये लिखा है, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. చాలండి. హల్లెలూయా. हालेलुया. ఇది ఒక సెల్ఫ్ ప్రమోషన్ అనే ఒక గర్వము. जय खुद की बढ़ाई करना, इस प्रकार का घमंड. వేరే వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి. दूसरे लोग मेरी सराहना करें. ఎంతమందికి ఇష్టం ఉండదు? कितने लोगों को पसंद नहीं आता ये? చాలా మందికి ఇష్టం ఉంటుంది కానీ ఎవరు చెప్పరు. जब बहुत से लोगों को पसंद आता लेकिन कोई कहता नहीं है. ఒక వంట చేసినా కూడా 10 మందికి తినిపించి అడుగుతాం ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది అని. जब कुछ खाना बनाते 10 लोगों को परोसते तो सबसे पूछते कि कैसा बनाए कैसा बनाए कैसा बनाए कहकर. నీకు తెలుసు మంచిగుందని, आप जानते हो कि अच्छा है కానీ कहकर, పక్కా అడుగుతాము. ఎందుకు అడుగుతాము? लेकिन पक्का पूछोगे दूसरों से क्यों? వేరే వాళ్ళు మెచ్చుకోవాలి. कि दूसरे लोग हमारी सराहना करें. అబ్బా చాలా బాగా చేసావనగానే మన లోపల ఆనందం ఉంటుంది చూడండి. जब बहुत अच्छा तुमने बनाया ऐसा कहने पर जो अंदर बहुत ही ज्यादा आनंद होता है ना, నాలాగా ఎవరు వండలేరు. मेरे जैसा कोई नहीं पका सकता చాలా खाना. మంది చెప్తారు వంట చేసేటప్పుడు నేను చాలా బాగా చేస్తాను. बहुत से लोग कहते हैं जब वो खाना बनाते हैं कि मैं बहुत अच्छा बनाते हैं कहकर खाना. దానికి ఒక సపోర్ట్ ఏంటంటే వాళ్ళు మెచ్చుకుంటారు వీళ్ళు మెచ్చుకుంటారు అనే ఒక సపోర్ట్. उसके लिए साथ में ये कहते हैं कि जो ये लोग मेरे खाने की तारीफ करते हैं वो तारीफ करते कहकर अपनी बात के संग इसको भी जोड़ते हैं. అంటే ప్రతిసారి వేరే వాళ్ళు మనని మెప్పు పొందుకోవాలని, दूसरों की तारीफ पाना है कहकर, ఆ మెప్పు పొందుకున్నప్పుడు ఏమవుతుంది? जब उनकी वो तारीफ पाते हैं तो वो क्या करते हैं? నిన్ను బట్టి నువ్వు ఏ విధంగా చూసుకుంటావు? तुम अपने आप को किस रीति से तब देखते हो? నీ ఎదుటివాడు నిన్ను ఏ విధంగా మెచ్చుకున్నాడో सामने वाले इंसान ने किस तरीके से तुम्हारी तारीफ व सराहना किया है. ఈ అలవాటు ఆడవాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. जो है ये बहुत से हद तक स्त्रियों में होता है ये चीज. ఎత్తి పడేసే అలవాటు వాళ్ళకు ఉంటుంది, जो उठाकर फेंकने की आदतें उनको होती है ఎగిరే అలవాటు వీళ్ళకు ఉంటుంది. और जो चले की जो आदत इनमें होती है. ఏమైనా కావాలంటే ఏం చేస్తారు అబ్బాయిలు? जो क्या करते हैं कभी लड़के? మీ భార్యలు వండితే ఏం చేస్తారు? जो आपकी पति वो करेंगे तो कैसा करते हो? బాలేకున్నా సరే చెప్తారు अगर ठीक ना भी बने खाना तो कहेंगे చాలా బాగుంది. कि बहुत अच्छा बना है మీ कहकर. చీర ఎలా ఉన్నా సరే చెప్తారు చాలా బాగుంది. चाहे कैसा भी हो फिर भी कहेंगे कि बहुत अच्छा बना है खाना. ఎందుకు చెప్తారు? क्यों कहते हैं? మీ హృదయములో ఆ ఒక్క ఆనందము,
तुम्हारे दिल में वो आनंद, మీ యొక్క ఆలోచననే మార్చేస్తుంది. तुम्हारी सोच को ही वो बदल देता है। ఇప్పుడు కోపం ఉందనుకోండి, अभी अगर देखो कि गुस्सा है, ఎవరైనా మెచ్చుకున్నారు అనుకోండి, किसी ने आपकी सराहना व बड़ाई व तारीफ किया हो तो చాలా మందికి అలవాటు ఉంటుంది. बहुत सौ में ये आदत होती है। ఆడవాళ్ళు కోపడేటప్పుడు మగవారు వచ్చి చాలా బాగున్నావు అని చెప్పగా నవ్వేస్తారు. स्त्रियां अगर गुस्से में होकर पुरुष आकर उनसे कहे कि तुम बहुत अच्छी दिख रही हो तो वो हंस देती है। అంటే ఆ ఒక్క మాట నీ యొక్క తలంపుల్ని కూడా మార్చేస్తుంది. वो एक बात तुम्हारी सोच को भी बदल देता है। అంటే మెల్లిమెల్లిగా మనుషులు నిన్ను ఏ విధంగా మెచ్చుకుంటున్నారో, धीरे धीरे इंसान तुम्हारी जिस तरह से सराहना व तारीफ करते हैं, ఒక మనిషి నిన్ను మెచ్చుకున్నాడంటే, जो एक इंसान ने तुम्हारी सराहना व तारीफ की हो तो, ఒకసారి నీ తిండిని మెచ్చుకున్నాడంటే, तुमने जो खाना पकाया उसकी उन्होंने तारीफ की है तो నెక్స్ట్ టైం ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఏం చేస్తావు? अगली बार जब वो व्यक्ति आएंगे तो आप क्या करोगे? ఇంకా కొన్ని వెరైటీలు చేసి పెడతాము. और ज्यादा वैरायटी बनाकर रखते हैं खाने ఎందుకు में। చేసి పెడతావు? क्यों बनाकर रखते हो? ఎందుకు చేసి పెడతావు? क्यों बनाकर रखते हो? ఇక్కడ ఏం జరిగింది? यहाँ पर हुआ क्या है? ఆ మనిషి మంచోడు కావచ్చు, वो चाहे इंसान अच्छा होगा చెడ్డోడు కావచ్చు, या बुरा भी होगा, అపవాదే కావచ్చు. वो चाहे शैतान भी होगा। అపవాదికి కూడా ఇదే అలవాటు. जो शैतान की भी यही आदत है నువ్వు మంచోడివి, कि तुम अच्छे हो, నువ్వు చాలా బాగుంటావు, तुम बहुत अच्छे दिखते నువ్వు हो, అందంగా ఉంటావు, बहुत ही सुंदर నువ్వు दिखते हो, ఇంకొంచెం మేకప్ వేసుకో, और थोड़ा सा जो है मेकअप कर लो, నువ్వు ఇంకొంచెం టైట్ బట్టలు వేసుకో, और तुम और जो है टाइट कपड़े 10 पहनो, మంది నిన్ను మెచ్చుకుంటారు. 10 लोग तुम्हारी तारीफ నువ్వు करेंगे। విధమైన కటింగ్ చేసుకో, 10 మంది మెచ్చుకుంటారు. इस तरह से अपने बाल कटवा लो और 10 लोग तुम्हारी तारीफ करेंगे। ఇక్కడ నిన్ను ఏ విధంగా నువ్వు మార్చుకుంటున్నావు यहाँ पर तुम अपने आप को किस रीति से बदल रहे हो? అంటే माने బైబిల్ చెప్తుంది నీ దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. बाइबल ये कहता है कि तुम अपने खुदा की नजरों में तुमको धर्मी रहना నీ है। దేవుడు నిన్ను మెచ్చుకునే దగ్గంగా నువ్వు ఉండాలి. तुम्हारे खुदा तुम्हारी सराहना करे इस रीति से तुमको रहना కానీ है। మనుషుల మెప్పు కొరకు కాదు మనము జీవించాల్సింది. इंसानों की ओर से सराहना व तारीफ पाने के लिए नहीं जो हमको जीना है। మనుషులు మెచ్చుకున్నా సరే चाहे इंसान हमारी तारीफ व सराहना ఆ करे, మహిమ నువ్వు ఎవరికి ఇవ్వాలి? वो महिमा तुम्हें किसे देना ఆ है? మహిమ నువ్వు దేవుడికే ఇవ్వాలి. वो महिमा तुमको खुदा को ही देना ఎవరైనా है। అరే చాలా బాగా వండావు, अगर कोई तुमसे कहे तुमने बहुत अच्छा खाना बनाया లేదా है, చాలా బాగా వాక్యము చెప్పావు या तुमने बहुत अच्छा वचन कहा है, అనుకున్నప్పుడు ఏం చేయాలి? तब तुमको क्या करना है? అది దేవుని కృప, या सिर्फ खुदा का अनुग्रह है? అది దేవుడిచ్చిన మహిమ, దేవుడిచ్చిన తలంపు, దేవుడిచ్చిన తలాంతు. ये खुदा का ही महिमा है, ये खुदा की ओर से दिया हुआ जो है वो मुझको जो तलांत है। ఎంతమంది చేస్తారు అది? कितने लोग ऐसा करते हैं? ఆహా, ఓ అవునా అండి, థ్యాంక్ యూ. वो जो कहते हैं जो हाँ क्या धन्यवाद कहकर ऐसा कहते నేను हैं, ఇంత కష్టపడ్డాను, నేను అంత కష్టపడ్డాను అని మన కష్టం చెప్పుకుంటాము. मैंने इतनी मेहनत की, इतना परिश्रम किया, कहकर अपनी मेहनत हमने परिश्रम के विषय में कहते हैं। కానీ దేవుడు అంటున్నాడు, लेकिन खुदा कहता है, వాక్యము సెలవిస్తుంది, वचन यो कहता है, నీ కష్టము కాదు, నీ తెలివి కాదు, అది దేవుడు నీకిస్తే వచ్చింది. वह तुम्हारा परिश्रम व तुम्हारा बुद्धि नहीं, लेकिन वो खुदा ने तुमको दिया है, इसलिए तुमको ये मिला है। ఇంకా అన్నిటికన్నా इन सारी बातों से बढ़कर భయంకరమైన ఒక గర్వము ఏంటంటే, भयंकर घमंड क्या है? లూకాసు వార్త 18వ అధ్యాయము लूका पुस्तक 18वां अध्याय 11వ వచనం నుండి. 11वां वचन। పరిసయ్యుడు నిల్వబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలండి, హల్లెలూయా. हालेलुया। అన్నిటికన్నా सबसे बढ़कर భయంకరమైంది ఏంటంటే, भयंकर क्या है? నీ భక్తిని బట్టి నీకున్న గర్వము. तुम्हारी भक्ति के कारण जह तुम में घमंड है। ఇది చాలా మందిలో ఉంటుంది. ये बहुत से लोगों में होता है। ఇక్కడ పరిసయ్యుడు ఏమని ప్రార్థిస్తున్నాడంట? यहाँ पर क्या क्या वो प्रार्थना करता है, నేను నీతిమంతుడను, मैं तो धर्मी हूँ, నేను ఒక పాపి వలె లేను, मैं एक पापी के जैसे नहीं हूँ, నేను ఒక సుంకరి వలె లేను, मैं एक जिसकारी व्यक्ति के समान नहीं हूँ, నేను ఏ విషయంలో తప్పు చేయట్లేదు. मैं किसी भी विषय में जो गलत नहीं कर रहा हूँ। దానికి మళ్ళీ ఏమని ప్రార్థిస్తున్నాడు? फिर क्या कहकर वो प्रार्थना करता అలా है, లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. वैसा नहीं हूँ मैं, इसलिए प्रभु मैं आपको धन्यवाद स्तुति करता हूँ। కానీ ఏ విధంగా చెల్లిస్తున్నాడు? लेकिन किस प्रकार से वो कर रहा है? అతను वह अपने आप को ही హెచ్చించుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు अपने आप की చెల్లిస్తున్నాడు. बड़ाई करते हुए वो खुदा को स्तुति करता है, धन्यवाद కొందరికి स्तुति। ఇలాంటి అలవాటు ఉంటుంది. थोड़ा में ऐसी आदत होती है, నేను భక్తి పరుడను, मैं बहुत ही भक्ति करने वाला, నేను నీతిమంతుడను, मैं धर्मी हूँ,
ఎవరేమనుకుంటే నాకేంటి, कोई कुछ भी सोचे तो मुझको क्या, వాక్యం ఏమని సెలవిస్తుంది? लेकिन वचन क्या कहता है? దేవుని దయ అందును खुदा की दया में, ఇంకా और మనకి రెండోది వద్దు. हमको दूसरा नहीं चाहिए. ఎంతమందికి రెండోది వద్దు? कितने लोगों को जो वो दूसरी बात नहीं चाहिए? చాలా మందికి రెండోది వద్దు. बहुत से लोगों को वो दूसरी बात नहीं चाहिए. నేను దేవుని దయ అందు వర్ధిల్లుతున్నాను చాలు. जो है मैं खुदा के अनुग्रह में बढ़ता चला जा रहा हूँ, वही काफी है. మనుషులు ఏమనుకుంటే నాకేంటి, मनुष्य क्या सोचे उसके लिए मुझको क्या करना है. అంటే మనుషుల్ని పట్టించుకోవాలి అని కాదు, मनुष्यों पर ध्यान देना है कि कर ऐसा नहीं. అంటే నీ యొక్క భక్తిని బట్టి నీలో ఒక గర్వం వస్తుంది. तुम्हारे अंदर जो भक्ति है ना, उसके कारण तुम में घमंड आता है. నేను ఇప్పుడున్న స్థితిలో నన్ను ఎవరేం చేయలేరు, ఎందుకంటే నేను నీతిమంతుడను, నేను పరిశుద్ధుడను, దేవుడు నేను ఏది ప్రార్థించినా వింటాడు. ఇప్పుడు నన్ను ఎవరేం అనడానికి లేదు. अब मैं जिस स्थिति में हूँ कोई मेरा कुछ नहीं कर सका, क्योंकि मैं इतना भक्ति करने वाला, इतना प्रार्थना करने वाला, मैं जो कुछ भी करूँ प्रार्थना में खुदा वो मेरी सुनता है कि कर. इस प्रकार से मुझको किसी से डरना नहीं है कि कर कहते हैं. ఇక్కడ పరిసయుడు కూడా అదే ప్రార్థిస్తున్నాడు. अब वो फसी भी वही के कर प्रार्थना करता నేను है. వారమునకి ఇన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాను, मैं हफ्ते में इतनी बार उपवास रखता हूँ, నేను ప్రార్థిస్తున్నాను. मैं प्रार्थना करता हूँ. కాబట్టి ఏ విధంగా ఉన్నాడంట, इसलिए वो किस प्रकार से है? నేను నీతిమంతుడుగా ఉన్నానా అని ఒక ఆలోచన. मैं धर्मी हूँ कहकर एक ऐसी सोच उसमें. కానీ సుంకరి ఏమని ప్రార్థిస్తున్నాడంట, लेकिन वह व्यक्ति क्या कहकर प्रार्थना करता है? దేవా నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు, నన్ను కరుణించు అని ప్రార్థిస్తున్నాడంట. प्रभु मैं एक पापी हूँ, आप मुझ पर अपने अनुग्रह व दया दिखाओ कहकर वो प्रार्थना करता है. దేవుడు ఇక్కడ ఎవరి ప్రార్థన ఆలకించాడు? यहाँ पर खुदा ने किसकी प्रार्थना को जो सुना है? ఎవరి ప్రార్థన ఆలకించాడు? किसकी प्रार्थना को सुना है? ఆ? సుంకరి ప్రార్థన దేవుడు उस ఆలకించాడు. गरीब की प्रार्थना को ही खुदा ने सुना है, ఎందుకంటే అతను తగ్గించుకొని क्योंकि उसने खुद को दीन बनाया है. దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. खुदा के पास उसने ये स्वीकार किया है. ఎందుకంటే ఈ రోజు నీకున్న రక్షణ నీ యోగ్యతను బట్టి నీకు వచ్చిందా? आज के दिन जो तुमको उद्धार मिला है तुम्हारी योग्यता के कारण तुमको मिला है क्या? నీకున్న ఈ వరాలు నీ యోగ్యతను బట్టి నువ్వు పొందుకున్నావా? तुमको ये जो आत्मा के वरदान है तुम्हारी योग्यता के कारण क्या तुमने पाया है? దేనిని బట్టి నువ్వు పొందుకున్నావు? किस कारण तुमने पाया है? దేవుడు ఆయన కృప ద్వారా మనకిచ్చి ఉన్నాడు. खुदा ने अपनी अनुग्रह के द्वारा जो हमको दिया है इसलिए हमने पाया है. నువ్వు వేరే వాళ్ళ ఎదుట ఒక పనికొచ్చే పాత్రగా ఉండాలని దేవుడు మన వరాల చేత నింపుతాడు. तुम दूसरों के लिए काम में आने वाले पात्र के समान रहो, इसलिए खुदा ने अपना जो है आत्मा के वरदान देकर तुमको जो इस्तेमाल कर रहा है. చాలా మంది వరాలను బట్టి కూడా बहुत से लोग उनके में जो मौजूद आत्मा के वरदानों के कारण గర్వపడేవారు ఉన్నారు. घमंड करने वाले लोग भी होते అది हैं. దేవుడు నీ కొరకు నీకు ఇచ్చింది కాదు. वो खुदा ने तुम्हारे लिए जो नहीं दिया है तुमको, దేవుడు నీ వలన ఇంకొకరికి ఆదరణ గాని ధైర్యం గాని ఆయన కనుపరచుకోవడానికి దేవుడు ఇచ్చిన వరము. तुम्हारे जरिए खुदा दूसरों को अपनी जो है उस आदरणा को, वो शांति को देने के लिए जो तुमको दिया है वरदान, ताकि तुम इस्तेमाल हो उनके नाम के खातिर. కాబట్టి ఏంటి, इसलिए क्या నీ है? భక్తిని బట్టి, तुम्हारी अपनी भक्ति के कारण, నువ్వు చేసే వాటిని బట్టి तुम जो करते हो उसके कारण దేవుడి చిత్తం ఉంది అని అనుకోవడం కూడా తప్పే. खुदा की इच्छा है कि सोचना भी गलत है. ఎందుకంటే నువ్వు చేస్తుంది నీ ఆలోచన అనుసారము, क्योंकि जो तुम कर रहे हो तुम अपनी सोच के अनुसार है, ఆయన చిత్తానుసారము కాదు. उस खुदा की इच्छा के अनुसार नहीं. ఎందుకంటే నువ్వు వాక్యానుసారంగా నడిచినప్పుడే నువ్వు నీతిమంతుడవు. क्योंकि जब तुम वचन के अनुसार चलोगे ना तभी तुम धर्मी कहलाओगे. నిన్ను నువ్వు తగ్గించుకొని ఉన్నప్పుడే హెచ్చింపబడతావు. जब तुम खुद को दीन बनाओगे ना तभी तुम ऊंचा बढ़ाए जाओगे. గర్వము నాశనము చేస్తుంది. जय घमंड तुमको नाश करता है. గర్వము ఏం చేస్తుందంటే घमंड क्या करता है? నిన్ను నీ మీద ఆధారపడేలాగా చేస్తుంది. तुम्हें अपने आप पर आधारित होने जैसा करता है. నేను ఇది చేయగలుగుతాను, मैं ये कर सकता हूँ. ఒకసారి రెండు సార్లు చేసామంటే మూడోసారి కూడా నేను చేయగలుగుతాను. एक बार दो बार किए तो तीसरी बार भी मैं कर सकता हूँ. ఇంకొకరితో పోల్చుకొని నేను నీతిమంతుడను అనుకునే విధంగా किसी और के साथ अपनी तुलना करके मैं धर्मी हूँ कहकर దేవుని యొక్క సహాయమునకు దూరము చేసి खुदा की सहायता को अपने दूर करके నేనే మంచివాడను అని అనిపించుకునేలాగా मैं ही अच्छा इंसान हूँ कहकर खुद के कहलवाने के जैसा ఏం చేస్తుందంట, क्या कर रहा है? అపవాది ఒక చిన్న గర్వము నీలో తెచ్చి పెడుతుంది. वो शैतान तुम्हारे अंदर ये छोटा सा घमंड लेकर आ रहा है. ఈ గర్వము ఏం చేస్తుంది, ये घमंड क्या करता है? నిన్ను దేవునిలో నిలబడనివ్వదు. वो तुम्हें खुदा में खड़ा नहीं रहने देता. నీ కుటుంబములో నీకు శాంతి ఇవ్వదు. तुम्हारे घर परिवार में तुमको शांति नहीं देता है. ఎందుకంటే గర్వము क्योंकि जो घमंड है
ప్రేమను దూరం చేస్తుంది. प्रेम को जो है ना वो दूर कर देता है. గర్వము పాపము ఎందుకంటే ये घमंड ये पाप किस लिए? అది ప్రేమను దూరము చేస్తుంది. वो उस प्रेम को दूर करता है. ప్రేమ వల్ల ఏముంటుంది? प्रेम के कारण क्या होता है? ప్రేమ ఉన్న వారు ఏ విధంగా ఉంటారని వాక్యం जिनमें प्रेम సెలవిస్తుంది. होता है वे किस तरह से रहते हैं? लोग वचन क्या कहता है? ఓర్చుకుంటారు, वह सहन करते हैं. సహిస్తారు, उनमें जो है बहुत ही धीरज होता है. ఏ ఉన్నా కప్పి పెడతారు, जो कुछ भी है वो ढांक लेते हैं. ప్రతి యందు విశ్వాసం ఉంచుతారు. हर बात में वो विश्वास रखते हैं. కానీ గర్వం ఏం చేస్తుంది? लेकिन घमंड जिनमें होता है वो क्या करते हैं? నిన్ను ప్రేమను చూయించకుండా ఆపుతుంది. तुम्हें जो है उस प्रेम को ना दिखाए जैसा तुम्हें रोकता है. అందుకే గర్వం ఉన్నవారు దేవుని యొక్క సన్నిధిలో నిలబడలేరు. इसलिए जिनमें घमंड होते हैं वे खुदा की उपस्थिति में टिक नहीं सकते हैं. ఎందుకంటే ఆయన చూసేది మనలో ప్రేమ మాత్రమే. क्योंकि जो खुदा हम में देखता है वो सिर्फ और सिर्फ प्रेम है. అందుకే అన్నాను, అత్త అనే గర్వం ఉంటే इसलिए मैं सासू कहकर ऐसा घमंड तुम में हो तो ఏది ముందుకు రాదు? क्या चीज आगे नहीं आता है? ప్రేమ ముందుకు రాదు. वो प्रेम आगे नहीं आता है निकल कर. నేను భార్యను, నేను భర్తను అనే గర్వం ఉంటే ఏమి రాదు? मैं पति हूँ या मैं पत्नी हूँ कहकर ऐसा घमंड हो तो क्या नहीं आता है? ప్రేమ ముందుకు రాదు. वो प्रेम आगे नहीं आता है निकल ప్రేమతో कर. ఇంకొకటి ఉంటుంది. जो प्रेम के साथ साथ एक और होता है. అదేంటి? वो क्या है? గౌరవం. जो है इज्जत. అది అస్సలే రాదు. वो बिल्कुल भी नहीं आता है. ప్రేమ లేనివాడు గౌరవించాడా? जिनमें प्रेम ना हो तो वो कभी इज्जत करता है? తల్లిదండ్రుల యందు ప్రేమ లేనివాడు గౌరవించగలుగుతాడా? जिसको अपने माता पिता के प्रति प्रेम ना हो क्या वो उनकी इज्जत कर सकता है? భర్త మీద ప్రేమ లేని స్త్రీ గౌరవించగలుగుతుందా? जिसको अपने पति पर प्रेम ना हो वो स्त्री जो है उसकी इज्जत कर सकेगी क्या? భార్య మీద ప్రేమ లేని వ్యక్తి గౌరవించగలుగుతాడా? जिसको अपने पत्नी पर जो है प्रेम ना हो क्या वो उसकी इज्जत कर पाएगा? నేను ప్రేమిస్తున్నానని చెప్పి నువ్వు గౌరవించట్లేదంటే मैं तुमसे प्रेम करता हूं ऐसा कहते हुए तुम उनकी इज्जत नहीं करते हो तो నువ్వు ఎక్కడో ఒక దగ్గర నిన్ను నువ్వు సరి చేసుకోవాల్సిందే. कहीं ना कहीं तुम्हें खुद को सुधारना ही है. ఎందుకంటే అపవాది ఎప్పుడు పెద్ద పెద్ద గాలాలు వేసి నేను ఒకేసారి లాక్కెళ్ళదు. जो है शैतान कभी कभी बड़ा बड़ा जो जाल डालकर तुम्हें एक ही बार में खींच के नहीं ले जाता है. ఎందుకంటే పెద్ద గాలం వేస్తే నీకు అర్థమైపోతుంది ఇది ఒక వల, నేను పడిపోతానేమో అని. तुमको पता चल जाए कि ये बहुत बड़ा जाल है मैं इसमें गिर जाऊंगा कहकर तुमको समझ में आ जाता है. అందుకనే అపవాది ఎప్పుడు పెద్ద గాలం వేసి నేను లాక్కెళ్ళదు. इसलिए शैतान कभी भी बहुत बड़ा जाल डालकर तुम्हें खींच कर नहीं ले जाता है. ఇలాంటి చిన్న చిన్నవి బట్టి నేను లాక్కెళ్తా ఉంటాడు. इन छोटी छोटी बातों के कारण ही वो शैतान तुम्हें पीछे की ओर खींच कर ले जाता है. మొదట నాది, सबसे पहले ये कहकर कि मेरा, నా ఇష్టము, मेरी इच्छा. నువ్వు లోబడితే లోబడు, जो तुमको अगर झुकना है तो मानना है तो లేకపోతే मानो, లేదు. नहीं तो नहीं. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా పోతుంది? यहाँ से शुरू होकर वो कहाँ तक पहुँचता है? నాకు నువ్వు అవసరమే లేదనే దగ్గరికి పోతుంది. मुझको तुम्हारी जरूरत ही नहीं है कहकर वहां तक चला जाता है. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? कहाँ शुरू होता है? ఒక చిన్న మర్యాదతో స్టార్ట్ అయ్యి एक छोटी सी मर्यादा व इज्जत से शुरू होकर అక్కడ ప్రార్థన అనే ప్రాకారము పడిపోతుంది. वहाँ पर प्रार्थना नामक बाड़ा उनका गिर जाता है. ఆత్మీయత పడిపోతుంది. आत्मिकता उनकी गिर जाती है. ప్రేమ దూరం అవుతుంది. उनका प्रेम दूर हो जाता है. తర్వాత ఏమవుతారు? उसके बाद क्या होते हैं? దేవునికి దూరం అవుతారు. खुदा से वो दूर होते हैं. కాబట్టి అపవాది इसलिए शैतान ఒకటే లక్ష్యము ఏంటంటే నేను దేవునికి దూరము చేయాలి. शैतान का एक ही लक्ष्य है तुम्हें खुदा से दूर करना है. అది ఏ విధంగా చేస్తుందంటే वो किस तरह से करता है? మనుషుల ద్వారానే చేస్తుంది. वो मनुष्यों के द्वारा करता ఈ है. రోజు నిన్ను మెచ్చుకున్న వ్యక్తి आज के दिन तुम्हारी सराहना करने वाला व्यक्ति రేపు నిన్ను అసహించుకున్నాడు అనుకో, कल अगर वो तुमसे चिढ़ जाए तो నీలో ఏమవుతుంది? तुम में क्या होगा? तब నీ కాన్ఫిడెన్స్ అనేది నీకు పోతుంది. तुम्हारा आत्मविश्वास चला जाता है. ఈ రోజు ప్రేమించిన వ్యక్తి రేపు నిన్ను ప్రేమించలేదు అనుకో, ఏమవుతుంది? आज के दिन तुमसे प्रेम करने वाले व्यक्ति कल के दिन तुमसे प्रेम ना करे तो क्या होता है? ఆ మనిషి విరిగిపోయి ప్రార్థన విడిచిపెడతారు చాలా మంది. वो इंसान टूट जाता है. बहुत से ऐसे लोग हैं जो प्रार्थना भी करना छोड़ देते हैं. సేవ విడిచిపెట్టిన వారు ఉన్నారు, सेवा छोड़ देने वाले लोग भी हैं. దేవుణ్ణి విడిచిపెట్టిన వారు ఉన్నారు, खुदा को छोड़ देने वाले लोग भी हैं. తిరిగి అపవాదికి లొంగిపోయిన వారు కూడా ఉన్నారు. शैतान के आगे वे झुक गए जो वैसे लोग भी हैं. ఎందుకంటే क्योंकि ఇవన్నిటి వల్ల इन सब बातों के कारण మనిషి మెల్లిమెల్లిగా దేవుని మీద దృష్టి విడిచిపెట్టి మనుషుల మీద దృష్టి ఉంచుతాడు. కాబట్టి इंसान जो धीरे धीरे खुदा की और अपनी निगाहों को छोड़कर जो मनुष्य के प्रति जो वो निगाहें टाकते रहता है. లూసిఫర్ ఒక लूसीफर का ఒక గమ్యం ఏంటి? ఒక పర్పస్ ఏంటి? लूसीफर का वो एक कारण क्या है?
దేవుని స్తుతించుతూ वो जो है खुदा की स्तुति करते हुए లోబడి ఉండాలి. కానీ जो खुदा के आगे झुक के उसको दीन बने रहना है, लेकिन లూసిఫర్ ఏమవుదాం అనుకుంది? लूसीफर क्या बनना चाहा? నేనే దేవుడిని అవుదాం అనుకున్నాను. मैं ही खुदा हूं कहकर वो बनना चाहा। ఎందుకు? किस लिए? ఏదో ఒక మెప్పు కావాలి, कुछ ना कुछ बढ़ाई व सराहना उसको चाहिए, ఏదో ఒక పొజిషన్ కావాలి, कुछ ना कुछ उसे पदवी चाहिए कहकर అందరూ లోబడే విధంగా కావాలి. सब उसके आगे झुके, उसका कहना माने, इस तरीके से चाहिए उसको కానీ कहकर। దేవుడు ఏం చేశాడు? लेकिन खुदा ने क्या किया? ఆయనే మనిషిగా దిగి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. वो खुदा एक इंसान के तौर पर इस धरती पे उतर कर आए, तुम्हारे लिए और मेरे लिए अपने प्राणों को दिए हैं। నాకు నువ్వు లోబడాలని అనలేదు, కానీ प्रभु ने ये नहीं कहा कि तू मेरा कहना मानना कहकर నువ్వు నా కుమారుడివి నా కుమార్తెవి అని దేవుడు అన్నాడు. तुम मेरे बेटे तुम मेरी बेटी हो कहकर खुदा ने हमसे ये कहा है। అంటే ఒక దాస్యత్వములా చూడలేదు, కానీ हमें एक गुलाम एक दास के तौर पर तो नहीं देखा, लेकिन కానీ ఆయన కుమారుడుగా కుమార్తెగా మనల్ని చేర్చుకున్నాడు. उनके बेटे उनकी बेटी के तौर पर उन्होंने हमें अपना बनाया है। కాబట్టి ఏం చేయాలి? इसलिए हमको क्या करना है? చివరికి ఒక వచనం చూసి ముగిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము इफिसियों की पुस्तक 2 अध्याय 8-9 వచనాలు. 8 और 9 वचन। మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. చాలండి. హల్లెలూయా. మరి हालेलुया। ఏంటంట? क्या कहते हैं? ఎవరు కూడా అతిశయపడు వీలు లేదు. किसी को भी अपने आप में वह घमंड गर्व नहीं करना నేను है। నీతిమంతుడను అని కూడా గర్వపడడానికి వీలు లేదు. मैं धर्मी हूँ कहकर भी तुमको गर्व व घमंड नहीं करना है। ఎందుకంటే నీ క్రియల వల్ల కాదు, దేవుని కృప చేత వచ్చింది కాబట్టి. तुम्हारी क्रियाओं के कारण नहीं, लेकिन खुदा के अनुग्रह के द्वारा ही ये मिला है तुमको। నా इसलिए చుట్టూ నా వంటి వాడు ఎవడూ లేడని చెప్పి కూడా అతిశయపడడానికి వీలు లేదు. मेरे चारों ओर मेरे जैसा कोई नहीं कहकर जो है तुमको इस प्रकार से गर्व ना करना है। నీకన్నా నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నానని అతిశయపడడానికి వీలు లేదు. तुमसे ज्यादा मैं प्रार्थना कर रहा हूँ कहकर इस बात के लिए भी घमंड तुमको नहीं करना है। నీకన్నా నేనే ఎక్కువ సేవ చేస్తున్నానని కూడా అతిశయపడడానికి వీలు तुमसे లేదు. ज्यादा मैं सेवा कर रहा हूँ कहकर तुमको अपने आप में घमंड नहीं करना है। ఎందుకంటే అది దేవుడు నీకు ఇచ్చిన కృప, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతే, కానీ నువ్వు కష్టపడి పొందుకుంది కాదు. यह सिर्फ और सिर्फ खुदा की ओर से तुमको दी मिली हुई अनुग्रह है, और जो जिम्मेदारी खुदा ने दिया है तुम्हारे मेहनत और परिश्रम के कारण तो बिल्कुल भी नहीं। అంటే నువ్వు ఏ విధంగా అయితే దేవుని దగ్గర దీనుడవై ఉన్నావో అది చూసి దేవుడు నీకు ఇచ్చిండొచ్చు. जो है तुम जो है खुदा के इस प्रति कितने जो है दीन हो, ये देखकर खुदा ने तुमको दिया होगा। కానీ ఆయన కరుణించి నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు అతిశయపడడానికి వీలు లేదు. खुदा ने तुम पर करुणा दिखाकर वो तुमको दिया है, इस कारण तुमको घमंड नहीं करना है। అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనము. उसी प्रकार से मत्ती पुस्तक 7वां अध्याय 3 वचन। నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయేలా. చాలండి. మరి ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? यहाँ पर वचन क्या कहता है? మొదట నిన్ను నువ్వు पहले तुम्हें अपने आप को పరీక్షించుకొని పరిశుద్ధపరచుకొని, जांच कर अपने आप को पवित्र करके, ఫస్ట్ నిన్ను నువ్వు సరి చేసుకొని पहले तुम अपने आप को सुधार कर, తర్వాత వేరే వాళ్ళని సరి చేయాలి. उसके बाद दूसरों को तुम्हें सही करना है। కొన్నిసార్లు మనము అతిశయపడుతూ వేరే వాళ్ళకి చెప్తాం, నువ్వు తగ్గించుకొని ఉండాలి. हम जो है अपने आप में घमंड करते हैं, हम दूसरों को कहते हैं कि तुमको दीन बनना है, तुमको खुद को झुकाना है कहकर మనము 4 మాటలు తిడుతూ ఎదుటోని అంటాము, हम 4 बातें डांटते हुए जो हम सामने वाले से कहते हैं నువ్వు నోరెత్తొద్దు. कि तुम्हें मुंह नहीं खोलना है कहकर। కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? इसे खुदा क्या कहता है? మొదట నిన్ను నువ్వు సరి చేసుకో. सबसे पहले तुम अपने आप को सुधारो। నువ్వు తల్లివి కావచ్చు, चाहे तुम्हारी माँ होगी वो, నువ్వు తండ్రివి కావచ్చు, तुम एक पिता होंगे या एक నువ్వు माँ होगी, భార్యవి కావచ్చు, या तुम एक पत्नी होगी, నువ్వు భర్తవి या కావచ్చు, तुम एक पति होगे। కానీ ప్రతి ఒక్కరు దేవుని ఎదుట తగ్గించుకొని జీవించాలి. लेकिन प्रत्येक व्यक्ति खुदा के आगे खुद को दीन बनाकर वो झुकाकर उनको जीना है। చివరిగా अंत में हम देखते हैं యాకోబు याकूब की पुस्तक 4వ అధ్యాయం 7వ వచనం. 4 अध्याय 7 वचन। కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చాలండి. హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఇవన్నీ మా నుంచి దూరం చేయాలంటే ఏం చేయాలంట? इन सारी बातों को अगर हमें अपने आप से दूर करना है तो उसके लिए क्या करना है? మొట్టమొదట దేవునికి లోబడి ఉండాలి. सबसे पहले खुदा का कहना माने, उनके आगे तुमको झुक कर रहना है। రెండోది और दूसरा, అపవాదిని ఎదిరించుడి. शैतान का सामना करो। అపవాదిని ఎదిరించడం అంటే शैतान का सामना करना माने ఎప్పుడు నీ లోపల ఏ ఒక చిన్న గర్వము అనేది చూసినా కూడా जो है कभी भी तुम्हारे अंदर किसी प्रकार का छोटा सा घमंड भी अगर वो ना रहे तो త్రోసివేయండి. ना रहे, इस तरीके से उसे अपने अंदर से నీ तुमको दूर దేవుని करना है। యందు నువ్వు దీనుడవై ఉండాలి, దీనురాలివై ఉండాలని నువ్వు ఎప్పుడు గుర్తుంచుకో.
గుర్తుంచుకో. तुम्हें हमेशा प्रभु में जो है दीन पुरुष व दीन स्त्री बनकर ही रहना है, इस बात को तुम्हें याद रखना है। అపవాదిని ఎదిరించాలి. शैतान का तुमको सामना करना ఏ है। విధంగా ఎదిరించాలి? कैसे उसका सामना करना है? ప్రార్థన చేత, प्रार्थना के द्वारा, వాక్యము చేత वचन के द्वारा ఎదిరించాలి. तुम्हें उसका सामना करना है। ఎందుకంటే దేవుడు కూడా क्योंकि खुदा भी ఈ లోకములో మనుష్యుడిగా ఉన్నప్పుడు, जब वो इस दुनिया में एक इंसान के तौर पर थे, అపవాది వచ్చి శోధించినప్పుడు शैतान ने जब आकर उनकी परीक्षा लिया है, అదే వాక్యము చేత ఎదిరించాడు. उसी वचन के द्वारा उन्होंने उसका सामना किया है। ఇదిగో నీకు ఈ మెప్పు కలిగింది కదా అని అపవాది చెప్పినప్పుడు చెప్పు, देखो, जब तुमको जो इस प्रकार की बढ़ाई मिली है कि अगर शैतान तुमसे कहे तो उससे ये कहना, ఆ మెప్పు నాది కాదు, నా దేవుడు నాకు ఇచ్చింది. वो तारीफ और बढ़ाई मेरी नहीं, लेकिन वो खुदा ने मुझको दिया है। ఓ అపవాది, నేను గర్వించడానికే వీల్లేదు, కానీ నేను నా దేవుని మహిమపరచడానికే ఉన్నాను. ए शैतान, मैं खुद में घमंड करने के लिए नहीं, लेकिन मैं उस खुदा की महिमा देने के लिए हूँ कहकर कहना। కాబట్టి ఏం చేయాలి? इसे क्या करना है? तुमको ఎదిరించాలి. सामना करना है। ఎందుకంటే ఇవన్నీ మనలో నుండి తీసుకుంటూ వెళ్తూనే हम जो हमारे अंदर से इन सारी बातों को निकाल कर दूर करते रहेंगे, तभी ఈ లోకములో నడిచే క్రీస్తు వలె మారుతాము. इस दुनिया में चलने वाले मसीह के समान हम बदलेंगे। లేకపోతే ఏ విధంగా నిలబడతాము? नहीं तो किस रीति से हम खड़े रहेंगे? అందరి వలె సాధారణమైన వ్యక్తుల్లాగే ఉండిపోతాము. सबके जैसे साधारण लोगों के समान ही रह जाएंगे। కానీ నిన్ను నువ్వు సరి చేసుకుంటూ ఈ చిన్న చిన్న వాట్లలో కూడా అపవాదికి చోటు ఇవ్వకుండా నువ్వు నిలబడినప్పుడు ఈ లోకములో నువ్వు నడిచే క్రీస్తు వలె, ఈ లోకములో నువ్వు నడిచే వాక్యము వలె నిలబడగలుగుతావు. जब तुम हर पल अपने आप को सही करते हुए सुधारते हुए रहोगे और इन सारी छोटी छोटी बातों को भी अपने अंदर से तुम निकाल के दूर फेंक दोगे, तभी तुम जो इस दुनिया में जो मसीह के जैसे चलने वाले व्यक्ति के समान तुम కాబట్టి रहोगे। ఈ రోజు నుంచి ఏ విధంగా జీవిస్తాము? इसलिए आज के दिन से किस रीति से हम जिएंगे? నీ భక్తిని బట్టి అతిశయిస్తావా? अपनी भक्ति के कारण क्या तुम घमंड करोगे? నువ్వు భార్యనని అతిశయపడతావా? पत्नियों के क्या तुम जो इस बात का घमंड करोगे? నేను భర్తను, నువ్వు అన్నిటికీ లోబడి ఉండాలని అతిశయపడతారా? मैं पति हूँ, तुम्हें सारी बातों के लिए मेरे आगे झुकना है, कहकर इस कारण तुम गर्व करोगे क्या? కానీ ఏ విధంగా ఉండాలి? लेकिन किस रीति से रहना है? ప్రేమ కలిగి ఉండాలి. प्रेम से रहना है। ఎందుకంటే ప్రేమ లేని వాడు ఆయన వాడు కాదు. क्योंकि जिसमें प्रेम नहीं होता है वो उस खुदा का नहीं होता है। మరి మొట్టమొదట ఆ ప్రేమ, ఆ గౌరవం నువ్వు ఎక్కడ చూపించాలి? सबसे पहले वो प्रेम, वो इज्जत तुम्हें कहाँ दिखाना है? ఎక్కడ చూపించాలి? कहाँ दिखाना है? నలుగురు ముందు చూపించాలా? 4 लोगों के सामने दिखाना है क्या? మీ అత్త మామ ఉన్నప్పుడే చూపిస్తారా? जब आपके सास ससुर हो तभी दिखाओगे क्या? వాళ్ళు పోయిన తర్వాత యథావిధి उनके जाने का जैसे का वैसा ही। సామాన్య ముందే చూపిస్తారా? क्या सिर्फ सामना के सामने ही दिखाओगे क्या? బ్రాహ్మణ ముందే क्या చూపిస్తారా? सिर्फ रानमना के सामने ही दिखाओगे क्या? ఎక్కడ చూపిస్తారు? कहाँ दिखाओगे? ఎక్కడ చూపిస్తారు? कहाँ दिखाओगे? ఇంకా ఏం నిర్ణయించుకోలేదు అక్క, ఆలోచిస్తామంటున్నారేమో. अभी कुछ निर्णय नहीं लिया, अभी भी सोचोगे क्या? ఇంతగానం తగ్గించుకోవాలంటే ఎక్కడ అవుతుంది అక్క? जब इतना खुद को दीन बनाना है, खुद को झुकाना है, कहाँ से ఈ होगा आपका లోకంలో ये? బ్రతకలేము అనుకుంటారు, जो इस दुनिया में नहीं जी पाएंगे क्या सोचते हो? ఇంట్లో జయించలేము అనుకుంటారు. घर में हम नहीं जीत पाएंगे क्या सोचते होंगे? కానీ ఒకసారి తగ్గించుకొని చూడు, लेकिन एक बार खुद को दीन बनाकर तो నీ देखो। దేవునికి లోబడి చూడు, तुम अपने खुदा का कहना मानकर उनके आगे झुक कर रहो। నీ కోసం ఆయన శాసనాలను కూడా మారుస్తాడు. तुम्हारे लिए वो सारे शासन बदल सकते हैं। మనుషుల్ని కాదు, ఆయన శాసనంనే మార్చేస్తాడు. मनुष्य ने लिए, लेकिन वो शासनों को बदलते हैं। కాబట్టి इसलिए మనుషుల వైపు చూడక, కానీ నీ దేవుని వైపు చూసి నిలబడు. मनुष्यों की ओर नहीं, परंतु अपने खुदा की ओर देखकर खड़े रहो। నీ భార్య వైపు, నీ భర్త వైపు చూడక, కానీ దేవుని వైపు చూడు. तुम्हारे पति या तुम्हारी पत्नी की ओर नहीं, लेकिन उस खुदा की ओर देखकर तुम खड़े ఈరోజు रहो। ఏ విషయంలో ఏ చిన్న గర్వం ఉన్నా అన్ని పక్కన పెట్టేసేయి. आज के दिन जिस किसी भी विषय में छोटा सा भी वो घमंड है, उन सब बातों को तुम दूर रखो। తిరిగి దేవుని అడుగు, దేవా నేను నీ దృష్టిలో నీతిమంతుడిగా నిలబడితే చాలు అని फिर అడుగు. से मांगो प्रभु से, प्रभु मैं आपकी नजरों में धर्मी रहकर रहूं, यही मेरे लिए काफी है प्रभु के। దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. खुदा तुम्हें ऊंचा बढ़ाएगा। సరైన సమయంలో सही समय में ఎవరి ఎదుట హెచ్చించాలో వారి ఎదుటనే దేవుడిని తిరిగి హెచ్చించి నిలబెడతాడు. किन लोगों के सामने तुम्हारी बढ़ाई करनी है, खुदा उन्हीं के सामने तुम्हें बढ़ाएगा। కాబట్టి इसलिए తిరిగి దేవునికి फिर से हम प्रभु को, లోబడదాము, उनके आगे हम झुककर దేవుణ్ణి స్తుతిద్దాము. खुदा की हम स्तुति करेंगे। ఏ ఒక గర్వమున్నా चाहे किसी भी प्रकार का ఈ घमंड రోజు हो, దేవుని క్షమించమని అడిగి, खुदा से हम माफी मांगकर, మరి దేవుడు ఏదైతే మనకు బయలుపరిచాడో जो खुदा ने आज हमको बतलाया है, ఆ చిన్న చిన్నవి కూడా మనలో లేకుండా वो छोटी छोटी सी बातें हम में ना रहे, इस మనని तरह మనము से సరి చేసుకొని हम अपने आप को सही करते ఆయన हुए ఎదుట నీతిమంతులుగా నిలబడదాము. उनके आगे हम धर्मी बनकर रहेंगे। కాబట్టి అందరము లేచి నిలబడినట్టయితే దేవుని స్తుతించి ముగిద్దాము.
చేత దేవుని స్తుతిస్తాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రం 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 ప్రభువా. మరి దేవా మమ్మల్ని మేము సరి చేసుకోవాలంటే ప్రభువా అది కేవలము నీ ఆత్మ ద్వారా సాధ్యము ప్రభువా. నీ కృప ద్వారా మాకు ఇచ్చిన భాగ్యము ప్రభువా. ఇది మా ఒక శక్తి కాదు, మా ఒక జ్ఞానము కాదు, మా ఒక బలము కాదు ప్రభువా. ఇది కేవలము నీవిచ్చిన కృపనే ప్రభువా. మరి మా నోటి ద్వారా మేము ఒప్పుకొని ప్రార్థిస్తున్నాగా దేవా మా ప్రార్థనను అంగీకరించి ప్రభువా. ఇంతకాలము ఏ విషయం అందైనా దేవా గర్వించిండొచ్చు ఒకరు దేవా, మరి వాళ్ళ విషయములో దేవా తగ్గించుకొని ఉండక వీరితో ఏంటి మాట్లాడేది, వీరి గురించి ఏంటి ఆలోచించేది అని జీవించిండొచ్చు ప్రభువా. కానీ ఈ రోజు నుండి ప్రేమ గల హృదయము పెట్టు ప్రభువా. నా గర్వము తీసివేయి ప్రభువా. నేనే పెద్ద అనే గర్వం ఉంటే ఈరోజు తీసివేయి ప్రభువా. నేనే హెచ్చు అని అనుకున్న వారి దేవా ఈ రోజు తగ్గించుకొని నీ ఎదుట మొర పెడుతుండగా దేవా దేవా వాళ్ళ ప్రార్థనను ఆలకించు ప్రభువా. మరి నేనే పెద్ద అనుకున్న వారు దేవా ఈరోజు నీ సన్నిధిలో దేవా ప్రతి గర్వము విడిచిపెట్టి ప్రార్థిస్తుండగా దేవా ప్రతిదీ నువ్వు ఆలకించు ప్రభువా. దేవా ప్రతి ఒక్కరిని సరిచేయి ప్రభువా. ఎందుకంటే గర్వము దేవా నాశనము వైపు మళ్ళిస్తుంది కాబట్టి ప్రభువా ప్రతి నాశనంని కొట్టివేస్తున్నాం ప్రభువా. అపవాదిని ఎదిరించి నిలబడుతుండగా ఏ అపవాది పంచడానికే వీల్లేదు ప్రభువా. దేవా వాక్యము ద్వారా ఎదిరించడానికే సిద్ధపడుతున్న వారికి దేవా వాక్యము అందు జ్ఞానము దయచే దేవా. ప్రార్థన ద్వారా ఎదిరిద్దాం అనుకున్న వారికి దేవా ప్రార్థన ద్వారా శక్తి దయచే ప్రభువా, బలము దయచే ప్రభువా, విజయము దయచే ప్రభువా. ఒకసారి మ్రోకరిద్దాము, మనని మనము తగ్గించుకొని మ్రోకరించి దేవునికి చెబుదాము ప్రభువా ఈ రోజు నుంచి నన్ను నేను తగ్గించుకుంటున్నాను ప్రభువా. నేను తగ్గించుకుంటానన్న వారు మ్రోకరిద్దాము. దేవుని అందు తగ్గించుకొని మరి అన్ని విడిచిపెట్టిన వారి వలె మ్రోకరించి చేతులు చాచి దేవునికి చెప్దాము. దేవా పరిశుద్ధుడా నా శక్తి కాదు, నా బలము కాదు, నా జ్ఞానము కాదు ప్రభువా. ఇదిగో దేవా నీ ఎదుట మ్రోకరించి ఉన్నాను ప్రభువా. ప్రతి గర్వము విడిచిపెట్టి ఉన్నాను, నా జ్ఞానము కాదని విడిచిపెట్టి ఉన్నాను, నా శక్తి కాదని విడిచిపెట్టి ఉన్నాను, నా సామర్థ్యము కాదని విడిచిపెట్టి ఉన్నాను ప్రభువా. నీ అందే మ్రోకరించి దేవా నీ అందే మ్రోకరించి సమస్తము నువ్విచ్చిన కృప అని సమస్తము దేవా నువ్విచ్చిన కృప నువ్వు చేసిన మేలు అని ప్రభువా నీ ఎదుట మ్రోకరించి దేవా ఆకాశమందు ఆసీనుడవైన నువ్వే అని దేవా మరి చేతులు చాచి నీ ఎదుట ఒప్పుకుంటూ ఉండగా దేవా మ్రోకరించిన ప్రతి ఒక్కరు దేవా ఈ రోజు నువ్వు లేవనెత్తు ప్రభువా. నువ్వే దేవుడవని ప్రభువా నోరు తెచ్చి అంగీకరించిన దేవా ప్రతి ఒక్క నోటిని దేవా ఈ రోజు నుంచి ఆశీర్వాదకరంగా నిలబెట్టు ప్రభువా. నీ వైపు చాచిన ప్రతి హస్తము దేవా ఈ రోజు నుంచి దీవింపబడును గాక. ఈ రోజు నుంచి అన్నిట్లో హెచ్చింపబడును గాక. మమ్మల్ని మేము హెచ్చించుకోవట్లేదు ప్రభువా, కేవలము మా ద్వారా నీకు మహిమ కలుగును గాక, నీకు మహిమ కలుగును గాక. మరి దేవా ఏదైతే దేవా మరి నువ్వు వాక్యం ద్వారా బయలుపరిచి ఉన్నావో ప్రభువా మరి అటువంటి ఏ గర్వము కూడా ఎవరిలో ఉండడానికి వీల్లేదు ప్రభువా. ఈరోజు మమ్మల్ని సరిచేసి ఉన్నావు, పరిశుద్ధపరిచి ఉన్నావు అని నమ్ముతున్నాం ప్రభువా. దేవా సమస్త మహిమ నీకే కలుగును గాక. మా జ్ఞానముకున్న మహిమ నీకే కలుగును గాక. మేము ఏ హోదాలో ఉన్నా దేవా మహిమ నీకే కలుగును గాక. మా బిడ్డల వల్ల దేవా మహిమ నీకే కలుగును గాక. మాకున్న సంపాదన వల్ల మహిమ నీకే కలుగును గాక. మాకున్న ఆత్మీయ సంతానమును బట్టి దేవా మహిమ నీకే కలుగును గాక. మా ఇంటిని బట్టి దేవా మా కుటుంబంని బట్టి దేవా నీకే నీకే మహిమ కలుగును గాక. మా ఇంట్లో ఉన్న సమాధానాన్ని బట్టి ప్రభువా, మా ఇంట్లో ఉన్న సంతోషాన్ని బట్టి ప్రభువా నీకే మహిమ కలుగును గాక. మా మహిమ కాదు, మా జ్ఞానము కాదు, మా నడిపింపు కాదు ప్రభువా, కేవలము నీకే నీకే మహిమ కలుగును గాక. అన్నిట్లో దీవించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరణాత యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభేసాంకే జయం, ప్రభేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి, ఆమేన్. Praise the Lord.